భక్తి ఏ విధంగా ఉండాలి? మానవత్వంతో ఉండాలి. భక్తి అంటే నువ్వు కళ్ళు మూసుకొని రామ 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 భజయిస్తే కాదు. నీ ఆ భజనలో వందల మంది నీకు ఏకీభవించాలి. నువ్వు పెట్టే ఆ పుణ్యమైన తిండి అంటే ఏదైతే అన్నదానం ఉంటుందో తిన్న ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి. శబరి ఎంగిలి పండ్లు తిన్న నా తండ్రి శ్రీరాముడు తల్లితో అన్నాడంట ఒకరోజు. కైకేయి మాత గురించి మీరు విన్నారా? కైకేయి మాత అంటే రాముడి యొక్క తల్లి. ఈ ప్రపంచం మొత్తంలో అమ్మ ఈ వర్డ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఓవరాల్ ఇండియా మొత్తంలో మనం మాట్లాడాల్సింది. శ్రీరాముడికి అత్యంత 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 విలువ, శ్రీరాముడికి అత్యంత అత్యంత శక్తి, శ్రీరాముడికి అత్యంత అత్యంత ముఖ్యమైన వ్యక్తి కైకేయి. కైకేయి అంటే ఆమెడ శ్రీరాముడిని ఇష్టపడ్డంతగా ఆమె లోకంలో ఎవరిని ఇష్టపడదు కైకేయి. మీకు తెలుసా? కైకేయి అని అంటే శ్రీరాముడికి ద ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ మదర్. ఆవిడంటేనే ఇష్టం. అయితే కైకేయికి కూడా శ్రీరాముడు అంటేనే ఇష్టం. చరిత్రలో ఏమో తెలుసా అమ్మ? కైకేయి తండ్రిని దశరథ మహారాజు నుంచి విడగొట్టి అడవిల పాలు చేసింది కైకేయి. అందరికీ తెలిసింది కదా. తండ్రిని బాగా ఇష్టపడుతుందమ్మా. ఓ రోజు సంధ్యా సమయంలో చంద్రుడిని చూయిస్తూ తండ్రికి అమ్మ అన్నం తినిపిస్తూ ఉంటుంది. సాయంత్రం సమయంలో 7.5-8 సంవత్సరాల వయసు. గోరుముద్దలు పెడుతున్నప్పుడు కైకేయి మాతతో అడుగుతాడు, అమ్మ ప్రపంచంలో అన్నిటికంటే నీకు ఇష్టమైనది ఏమిటే అని అడిగితే నీవే నాయన అంటది. అవునా, మరి నాకు కూడా నీవే ఇష్టం కదా. మరి మన ఇద్దరి ఇష్టాలని విడగొట్టాలి అని అంటే, మన ఇద్దరి ఇష్టాలను దూరం కావాలి అని అంటే నేను ఇక్కడ ఉండకూడదమ్మా. నేను ఇక్కడ ఉండడం చేత చాలా విలువలు కోల్పోవాల్సి వస్తుందమ్మా. నేను ఒక సమయం వచ్చినప్పుడు, పట్టాభిషేక సమయం వచ్చినప్పుడు నేను శ్రీరాముడిలాగా పట్టాభిషేకం ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే అమ్మ నా కోసం ఎదురు చూస్తున్న సమస్త జీవరాశులకి నేనేంటో తెలియదు అని అంటాడు. శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తే ఇంతవరకు రాముడిలాగా ఉండకపోయేవాడు. ఆయన కూడా దేవుడిలాగానే అక్కడక్కడ ఉండిపోయాడు, అంతే ఫోటోలలో ఉండిపోయాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి నాలుకలో ఉన్నాడు ఆయన పట్టాభిషేకం నేను చేయకూడదమ్మా, నువ్వు దానికి అడ్డుకోవాలి అని అంటాడు. అలా ఇలా అడ్డుకుంటాం బిడ్డ, నీవు ఒక సంవత్సరం 18 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు పట్టాభిషేకం చేసి నువ్వు రాజ్యాలని వేలాలి కదా అని అంటే, లేదమ్మా నా కోసం ఆ జన్మలో చేసిన పాపపుణ్యాల కోసం ఎదురు చూస్తున్న శబరి కోసం వెళ్ళాలి నేను, నా కోసం ఎదురు చూస్తున్న వానర సామ్రాజ్యం కోసం వెళ్ళాలి నేను, నా కోసం 10 తలలు పెట్టుకొని కూర్చొని శివభక్తుడై ఉన్న రావణాసుని గెలవడానికి వెళ్ళాలి నేను, నా కోసమే ఎదురు చూస్తున్న వన్య ప్రాణులు జీవుల గురించి వెళ్ళాలమ్మా నేను. అప్పుడే కదా నేను లోకం మొత్తం చుట్టేసి వచ్చినప్పుడు ఆ ఊరూరా చేస్తున్న మహా కార్యక్రమాలకి నేను శ్రీరాముడనని తెలుస్తుంది. నీవు పట్టాభిషేకం ఇస్తే నేను రాజునైతా, కానీ నేను మానవ శరీరాన్ని ఎత్తిన వాడిని మహానీయుడిని కావాలి అని అనుకుంటే మాత్రమే నన్ను పట్టాభిషేకం ఎక్కనీయకమ్మా అని అంటే, ఆ అమ్మ ఆ మాట ఎవరికి చెప్పొద్దు అంటాడు. మాట తీసుకుంటాడు. ఆ మాట తీసుకున్న తర్వాత ఆ పట్టాభిషేకం చేయనీయరు. తండ్రి పెళ్ళైనప్పుడు, పెళ్ళైన సమయంలో ఈ కైకేయి మాత దశరథ మహారాజుని హెచ్చరిస్తుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టాభిషేకం చేయనీయదు రాముడిని, నా కడుపులో పుట్టిన భరతుడికే చేయాలి అని అంటది. అందరికీ తెలిసింది లోపడున్న లోతైన విషయం తెలియదు. అలా జరిగిన సందర్భంలో అమ్మ తండ్రి ఏం చేస్తాడంటే పట్టాభిషేకాన్ని రిజెక్ట్ చేసుకుంటారు. ఇక కైకేయి మాత హడావిడి చేసింది కదా అని కైకేయి మాతకి అందరూ మట్టి ఎత్తిపోస్తారు ఆమె మీద. నువ్వు ఎవరు అడ్డుకోవడానికి, కొంతమంది అమ్మని హెచ్చరికతో గొడవపడడానికి వస్తారు. దశరథ మహారాజు కూలిపోతాడు. ఉర్మిళాదేవి అక్కడ లక్ష్మణుడి భార్య చాలా చాలా నిశ్శబ్దాన్ని పాటించేస్తుంది. రాజ్యం అంతా అల్లకల్లలమైపోయి మీరేంది నేనేంది అన్న వ్యవహారం వచ్చినా కూడా కైకేయి మాట ఎత్తదు. అప్పుడు దేవాది దేవతల నుంచి ఆకాశవాణి వినబడుతుంది. ఇకపైన కైకేయి ప్రతి మాటలో తిట్టేటప్పుడు మాత్రమే ఉంటుంది, ఇకపైన ఆవిడ చరిత్ర ముగుస్తుంది అని చెప్పేసి ఒక ఆకాశవాణి వినబడుతుంది. ఇదేమిటి ఆకాశవాణి వినబడుతుంది అని అంటే, అర్థం పర్థం లేని శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం సమయంలో, రాముడు రాజు కావాల్సిన సమయంలో, రాముడు రాజ్యాన్ని ఏలాల్సిన సమయంలో బంగారంతో చేసినే ఉంటాయి పట్టాభిషేకం అంటే అప్పట్లో రాజులు కదమ్మా. అలాంటి మహావీరుడి పట్టాభిషేకాన్ని ఆవిడ ప్రతి నోట్లో చెడులాగా పలుకుతుంది అని అంటారు. ఎలా అనంటే కై అని అరవకు ఎందుకు అరుస్తున్నావు అంటారు. తిట్టు గుర్తుందా ఆవిడని ఎందుకు అంటారు.
ప్రతి నోటిలో నిన్ను చెడుగా వాడతారు ఇక పైన కైకేయిని దగ్గర వస్తున్నావు అని అంటారుగా, అలా కైకేయికి ఇచ్చిన మహాబిరుదమ్మ మానవ శరీరాలు. అలా వచ్చిన ఆ తరుణాన్ని శ్రీరాముడు ఈరోజు 14 సంవత్సరాలు వనవాసం వేలి శబరిని ఆదుకున్నాడు. రాయితో ఉన్న అహల్యాదేవిని ఆదుకున్న తర్వాత ఆవిడ వచ్చేసేసి అహల్యాదేవత గౌతమ మునివర్యుల యొక్క భార్య స్థానం తీసుకొని కొన్ని సందర్భాల్లో ఆవిడ గెలిస్తే అక్కడ నుంచి సీతామాత విషయాలు గెలిచి లక్ష్మణుడు రావణుడు అలా 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 వెళ్ళేసి పట్టాభిషేకం 14 సంవత్సరాలు ఆయన అనుకున్న అన్ని కార్యక్రమాలు చేసి వచ్చి తీసుకున్నాడు. ఈయన కోరిక కూడా 7 సంవత్సరాలు అప్పుడు ఏంటంటే నేను అన్నీ చేసి వచ్చి రాజ్యం ఏలాలి. అప్పుడు కూడా రాజ్యం ఏలలేడు తండ్రి, ఎవడో సహలివాడు ఏదో అన్నాడంట కదా అని రాజ్యం మీద కూర్చోలేకపోయాడు, తర్వాత వెళ్ళిపోయాడు. అందుకు కదా శ్రీరాముడి యొక్క చరిత్ర. ఇక్కడ ఏం మీకు ఈ సారాంశం వల్ల ఏమర్థమైంది తెలుసా అమ్మ? మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబాలను అందరినీ ఆదుకోవడమే మానవత్వం. ఇవన్నీ లేనిది శివతత్వాన్ని గెలవగలమా? శ్రీరాముడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పామనంటే ఈ రోజుల్లో తెలియాలి చాలామందికి. మన కోసం ఎదురు చూసిన కుటుంబాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, ఆకలితో ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, మా అత్త మా మామయ్య పలకరిస్తే చాలు అనుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదమ్మా. ఇవన్నీ గెలవలేంది నువ్వు భక్తితో కూర్చోగలవా అమ్మ? ఇవన్నీ గెలిచిన తర్వాత నీకు ఒకవేళ తండ్రి నీ యొక్క భక్తే కావాలి, భవానీ మాత యొక్క భక్తే కావాలి అని అంటే భవానీ మాతను ఆయన ఎక్కడో హిమాలయాల్లోనే పుట్టించేసుకుంటాడు ఆయన దగ్గర. నిన్ను కుటుంబంలో ఎందుకు పుట్టిస్తాడు? నిన్ను ఎందుకు సమాజంలో పుట్టిస్తాడు? నిన్ను సమాజంలో ఇంత కుటుంబాలు, బాధ్యతలు, బరువులు, ఇల్లు, సంసారం ఎందుకు పుట్టిస్తాడు? ఆయనకు తెలియని వ్యూహమా మనది. కాబట్టి మన వ్యూహం ఏంటంటే అమ్మా, తండ్రిని చేరడం మన వ్యూహం కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవడం మన వ్యూహం. దాని ద్వారా ఒకరినొకరు వెళ్ళి అది కదమ్మా రామరాజ్యం. అప్పుడు కదమ్మా పట్టాభిషేకం ఎక్కాలి. పట్టాభిషేకం ఎక్కట్లేదు ఇక్కడ, అందరూ పల్లెకెక్కి కూర్చున్నారు, మోసేవాడు లేడు. అదమ్మా మానవత్వంలో శివతత్వం అంటే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.